హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్దీ కిచెన్ బై అనిత. నేను ఈరోజు మెంతాకు రైస్ ప్రిపేర్ చేశానండి. చాలామంది పిల్లలు ఆకుకూరలు అంటే తిన్నారు కదా. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, టమాటో, గ్రీన్ చిల్లీ క్వాంటిటీ ఎంతనో నేను ఇచ్చాను. చూడండి, రైస్ 1 కప్ తీసుకున్నాను. ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక కుక్కర్ తీసుకోండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ప్యాన్లో చేయడానికి అంత వీలు ఉండదు కదా, చేయొచ్చు. కొంతమందికి ప్యాన్స్ ఉంటాయి, కొంతమందికి ప్యాన్స్ ఉండవు. కుక్కరు లేకపోతే ఏదైనా బౌల్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే కుక్కర్ తీసుకున్నాను, ఈజీగా ఉంటుందని. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మంచిగా ఫ్రై అయ్యాక కొద్దిగా జీలకర్ర, సాసవలు, కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకొని, నాకైతే లేదు కాబట్టి నేను వేయలేదు. తర్వాత ఒక ఆనియన్ స్లైసెస్గా కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోండి. నేను ముందుగా 2 లవంగాలు చెక్క వేసుకోవాలి స్టార్టింగ్లోనే. నేను మర్చిపోయాను, అందుకని ఇప్పుడు యాడ్ చేశాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మంచిగా ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక మెంతాకు కట్టను తీసుకున్నాను. మెంతాకుని బాగా కడిగేసి చాప్ చేశాను, సన్నగా తరుక్కున్నాను. తరిగిన మెంతాకు ప్లస్ టమాటో 2 యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక మంచిగా వేయించుకోండి. ఆకు అనేది బాగా వేగాలి ఆయిల్లో. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి. బాగా వేగిన తర్వాత మాత్రమే మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి, లేకపోతే ఆకు చేదు వస్తుంది, మెంతాకు కాబట్టి. మూత పెట్టించుకొని మగ్గించుకోండి. మంచిగా మధ్య మధ్యలో కలపండి. తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు యాడ్ చేసుకోండి. సాల్ట్ మీ రుచికి తగ్గంత సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టి ఒక 5 to 10 minutes పడుతుంది ఆకు బాగా మగ్గడానికి. ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి. అప్పుడే మెంతాకు ఫ్లేవర్ తెలుస్తుంది మీకు, మెంతాకు వేగినట్టు అనిపిస్తుంది. లేకపోతే ఆకు అనేది చేదు వస్తుంది. ఆకు బాగా వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి. ఒక కప్పుకి 2 glasses ఆఫ్ వాటర్ వేసుకోండి. నేనైతే మామూలు సోనా మసూరి రైసే తీసుకున్నాను. నేను దేనికి ఈవెన్ బిర్యానీ చేసినా నేను బాస్మతి రైస్ వాడను. సోనా మసూరి రైస్ మేము పండించుండేటివి మాకు మంచిగా అవుతాయండి, స్టిక్ అవ్వవు. ఒక 2 years ఓల్డ్ రైస్ బాగా అవుతాయి. తర్వాత సాల్ట్ చూసుకోండి. 1 glass ఆఫ్ రైస్కి 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. మీరు సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ చెక్ చేసిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 2 whistles వచ్చాక ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది. ఇది మనకి ఆకు కొద్దిగా పైకి వచ్చింది. మనం రైస్ కొద్దిగా కలిపితే పొడి పొడిగా చాలా బాగుంటుంది. ఈవెన్ పిల్లలు కూడా చాలా బాగా తింటారు. మీరు నూనె ప్లేస్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్.